రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం తన వంతుగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీల మంత్రులు ఈ అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించి ఖండించాలని సీఎం సూచించారు. సాయి కృష్ణ వ్యవహారంపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగుతోందని సీఎం తెలిపారు. సీఐ నాగరాజుకు అభిమానులు ఉండొచ్చని, కానీ ఆ పేరుతో రోడ్డుపైకొచ్చి ఆందోళనలు చేయడం ప్రభుత్వానికి ఎలా సంబంధమవుతుందని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించి అదేవిధంగా మంత్రులతో కీలక భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్ని అంశాలపై కూడా మంత్రులతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉదయం 10:30కి కేబినెట్ మంత్రులతో సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రధాని అభివృద్ధిపై పలు కీలక అంశాలు అయితే తీసుకున్నారు. పెట్టుబడుల వ్యవహారం కానీ, రాష్ట్రకు రావాల్సిన కంపెనీలకు సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఏదైతే దాదాపు 29,000 పైచీలకు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశాలపై అయితే ఈరోజు కేబినెట్ ముఖ్యంగా సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కేబినెట్ అనంతరం కూడా ఏదైతే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే తాజా పరిణామాలపై అయితే ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సాయి కృష్ణ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. అదేవిధంగా సిట్ను నియమించడం జరిగింది. అదేవిధంగా సిట్ దర్యాప్తులో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏదైతే న్యాయపరంగానే కూటమి ప్రభుత్వం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి దాంట్లోనికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లాగుతున్నారు. అతన్ని ఆ విధంగా కరెక్ట్ కాదనే అంశం కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి అంశంలో పార్టీలకు అతీతంగా కూడా మంత్రులు ఏదైతే ప్రతిపక్షాలు వ్యవహరించిన విధానాన్ని బట్టి, మాట్లాడిన పరిస్థితులను బట్టి కూడా మంత్రులు మాట్లాడాల్సిన పరిస్థితి ఉండాలని కూడా మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. అదే ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అనే అంశం ముఖ్యంగా మెన్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమి భాగంలో ఉన్న మొత్తం 3 పార్టీలు కూడా ఎవరిని ఏమి మాట్లాడినా కూడా ఒకే తాటిపై ఎలా ఎలక్షన్లో ముందుకెళ్ళామో అదేవిధంగా కూడా ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను కూడా వారికి ఎదురు మాట్లాడే విధంగా, వారికి సమాధానం చెప్పే విధంగా కూడా మంత్రులు ఉండాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సాయి కృష్ణ వ్యవహారంలో ఏదైతే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారో దాంట్లో సిట్ విచారణలో ఏం తేలిదో ఏదైతే సిట్టు చూసుకుంటుందో అనే అభిప్రాయం కూడా ఆయన మంత్రులకు తెలిపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వారు ఏదైతే సిఐ నాగరాజుకి ఏదైతే మద్దతుదారులు ఉండవచ్చు, అలా అని సిఐ నాగరాజు ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక వదిలే ప్రసక్తి లేదు, వదలము కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే ఆయన మాట్లాడిన విధానంలో ఎవరు కూడా స్పందించరేంటి అనే అంశంపై ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి సూచించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే మంత్రులు పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన మంత్రులు 2 ఉండటం, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కూడా వారికి మొత్తంగా 20 మంది ఉండటం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కీ రోల్ పోషిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు. ఏదైతే కూటమి పార్టీలో బాగా స్వాములు ఎవరైనా సరే 3 పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ఏదైనా అంశాలు తలెత్తితే కనుక ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా, దీనికి సంబంధించి ఎవరిపై బురద చేసినా కూడా దీనికి సంబంధించి
ప్రతి మంత్రి కూడా మాట్లాడాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ మీద బురద జల్లినా మొత్తంగా కూటమి పార్టీపై బురద జల్లినట్టేనని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రాజధాని అభివృద్ధి అంశం కూడా పలు కీలకంగా జరిగిన అంశంలో కూడా ఆయన మరొకసారి కూడా మంత్రులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. రాజధాని కోసం మనం మొత్తంగా కూడా కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది. అదేవిధంగా కూటమి పాటుపడుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రతిపక్ష వైసీపీ నేతలు వైసీపీ ఏదైతే మాటల దాడి ఈ విధంగా ఉంటుంది, ఏదైతే పవన్ కళ్యాణ్ అంశమే కాదు ఇతరత్ర అంశాలు ఏదైతే రాజధాని అంశం కూడా మీరు మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడాలా అనే విధంగా కూడా సూచించినట్లు ఉంది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం కూడా చూసుకుంటే రాజధాని మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని అనవసరం, రాజధానికి సంబంధించిన అంశంలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరులో మంత్రులు అందరూ కూడా స్పందించలేదనే అంశం కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కనుక ఇక మీదటి నుంచి కూడా కూటమి పార్టీకి సంబంధించి 3 పార్టీలకు అతీతంగా ఎవరు ఎన్ని కించపరిచిన విధంగా మాట్లాడితే కనుక ఏ పార్టీనైనా సరే, అదేవిధంగా ఏ నాయకుడినైనా సరే కించపరిచినట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడితే కనుక ప్రతి మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈరోజు క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో కూడా పలు కీలక అంశాలని ప్రస్తావించిన నేపథ్యం, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పలు కంపెనీలకు పెట్టుబడులు, అదేవిధంగా ఆ కంపెనీలు రాబో కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా చూసుకుంటే కొంత ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కనుక నాగేశ్వరరావు కాపు అంశం అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. మొన్న భేటీ కూడా జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడటం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసన వాళ్ళు వ్యక్తం చేయటం. సో కాపులను రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప వాళ్లకు ఎక్కడా కూడా ప్రయోజనాలు కల్పించట్లేదనేది వాదోపవాదనలు వినిపించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం 2 అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి సాయికృష్ణ అంశం అయితే మరోది అంటే ఆ అంశం నుంచే కాపు సమావేశం కావటం, కాపు నాయకులంతా ఒక్కటి కావటం. సో ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించటం. ఈ అంశంపైన కూడా ఏమైనా భేటీలో చర్చ జరిగిందా? ఈ అంశంపై కూడా స్పందించాలని చెప్పి చంద్రబాబు మంత్రులకు ఏమైనా దిశానిర్దేశం చేసి ఉండొచ్చా? ఏదైతే కాపులకు సంబంధించిన అంశం చూసుకుంటే సాయికృష్ణ ఎవరైతే రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్ అయ్యి హతమారాడైన ఆరోపణల నేపథ్యం ఉందో ఆ సాయికృష్ణ కుటుంబం కూడా కాపులకు సంబంధించిన కుటుంబం అవటం, అదేవిధంగా ఆ కుటుంబం నుంచి కూడా కూటమి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పరిస్థితి కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ఎన్నికలప్పుడు కూడా ప్రచారంలో తిరగటం కానీ అలాగే ఓట్లు కూటమి తరపు నుంచి ఓట్లు వేయించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఏదైతే సాయికృష్ణ కుటుంబం మొత్తం కూడా జనసేన సభ్యత్వాలు కలిగిన వ్యక్తులుగా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా చెప్పిన నేపథ్యం ఉంది, మేము జనసేనకు సంబంధించిన వ్యక్తులం, పార్టీలకు అతీతంగా మా బాబుకి న్యాయం జరగాలని ఆమె ఆల్రెడీ కోరిన నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ కాపుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ప్రతిపక్షాలు ఒక కాపు నాయకుల సమావేశం ఏర్పాటు జరిగింది వైసీపీ తరపున సమావేశంలో ఈ యొక్క ఏదైతే సీఎం పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నారనే విధంగా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే జనసేన ఒక కాపు నాయకుడు అయ్యుండి కూడా వేరే ఏదైతే రాజ్యసభ సీటు కూడా ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడం అనేక అంశాలపై అయితే ప్రతిపక్షాలు లేఖన పరీక్ష నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి